ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. శరీరం అలసటగా, బలహీనంగా అనిపిస్తుందా? ఇలాంటి వేడిలో మనకు సహజ సిద్ధమైన ఒక అద్భుతమైన పానీయం ఉంది. అదే కొబ్బరి నీరు. 30 రోజుల పాటు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే మీ శరీరంలో ఏ మార్పులు వస్తాయో తెలుసా? ఈ వీడియో చూశాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముందుగా కొబ్బరి నీరు ఒక సహజ సిద్ధమైన ఎనర్జీ డ్రింక్. మార్కెట్లో దొరికే డ్రింక్స్లా ఇందులో కృత్రిమ తీపి కెమికల్స్ ఉండవు. మధ్యాహ్నం సమయంలో మనకు వచ్చే బద్ధకం, అలసటను ఇది వెంటనే తగ్గిస్తుంది. ఇందులో ఉన్న పొటాషియం మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది, మీకు రోజు మొత్తం ఎనర్జీ ఇస్తుంది. కొబ్బరి నీరు మీ గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు కంట్రోల్లో ఉంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. క్రమంగా 30 రోజులు తీసుకుంటే గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. మీరు భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్నారా? అయితే కొబ్బరి నీరు మీకు మంచి పరిష్కారం. ఇది చాలా తేలిగ్గా జీర్ణమవుతుంది, కడుపులోని వేడిని తగ్గిస్తుంది, జీర్ణక్రియను సాఫీగా చేస్తుంది. రోజు తాగడం వల్ల మీ డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. వేసవిలో మన శరీరం చెమట ద్వారా నీరు, ఎలక్ట్రోలైట్స్ కోల్పోతుంది. ఇక్కడే కొబ్బరి నీరు మీకు రక్షకుడిలా పనిచేస్తుంది. ఇందులో ఉన్న పొటాషియం, సోడియం, మెగ్నీషియం మీ శరీరాన్ని లోపల నుంచి హైడ్రేట్ చేస్తుంది. దీని ఫలితం మీ చర్మంపై కనిపిస్తుంది. 30 రోజుల పాటు తాగితే చర్మం పొడిబారడం తగ్గి సహజమైన మెరుపు వస్తుంది. కొబ్బరి నీరు ఎంత మంచిదైనా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఇందులో చక్కెర తక్కువగా ఉన్న, షుగర్ ఉన్నవారు పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే తాగాలి. మొత్తానికి రోజు ఒక గ్లాస్ కొబ్బరి నీరు మీ ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరిచే అద్భుత పానీయం. ఈ వేసవిలో మీరు కూడా 30 రోజులు ఛాలెంజ్ తీసుకోండి. మీ శరీరంలో మార్పులు మీరే స్వయంగా గమనించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.